ఆ ఇతివృత్తానికి సంబంధించినటువంటి పాత్రల్ని చూపిస్తూ ఒక కథాభాగాన్ని ప్రదర్శించటం కన్నా ఒక కేళిక లాంటి ప్రక్రియ ఇది. దీంట్లో కథ ఉండదు. జరిగిన చారిత్రకాంశాలని చెప్పటం అది నృత్యాన్ని రంగరించి చెప్పటం కొద్దిగా కష్టం. యాజ్ ఏ నృత్య దర్శకుడిగా దాంట్లో ఉన్నటువంటి కష్టం నాకు తెలుసు. ఆమె చేసినట్టు ప్రయోగం శ్లాఘని, దీంట్లో అనుమానం లేదు. దాదాపు 75 నృత్య రూపకాలని రచించి ప్రయోగ పద్ధతిలో కొంచెం అటు ఇటు ఆ క్రమాన్ని పాటించడం ఒకటి. తర్వాత ఒక అంశాన్ని చెప్పడానికి నేను సంకోచించను. కూచిపూడి పతాక ఆవిష్కర్త వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి గారు అవలంబింపచేసినటువంటి ప్రతి కార్యానికి వజ్జ, కూచిపూడికి సంబంధించినటువంటి ప్రతి సంస్కరణని భుజం మీద వేసుకుని ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేసిన మహనీయుడు వేదాంతం పార్వతీశం గారు. ఆయనకున్న స్థానం ఎవరూ తీర్చలేదు. వాటికి ఉన్న ప్రమాణాలన్నీ నా దగ్గర ఉన్నాయి. కేవలం భాగవతుల వెంపటి చింత అంటూ ఇంటి పేర్లతో ఉన్న సమాజాలు మాత్రమే ఉన్న రోజులలో అందరినీ ఒక దగ్గర చేర్చి ఒక స్కూల్ని సాధించాలి, అందరూ దాంట్లో ఉండాలి, అన్ని జాతుల వారు దాంట్లో ఉండాలి అని ప్రయత్నం చేసి సాధించిన కళామూర్తి పార్వతీశం గారు. ఇవాళ కూచిపూడిలో ఉన్న పరమేశ్వరుడు ఇవ్వాలని భావిస్తూ అందరికీ